అంతేకాదు, କେବଳ ସେତିକି ନୁହେଁ, సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ଏବେ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ପବିତ୍ର ଭାବରେ ରହିବାର ଅଛି। సంఘము ఎలా పరిశుద్ధంగా ఉండాలి? ମଣ୍ଡଳୀ କେମିତି ପବିତ୍ର ରହିବାର ଅଛି? సంఘములో ఉన్న మురికేంటి? ମଣ୍ଡଳୀରେ ଥିବା ମଇଳା କଣ? సంఘంలో ఉండే కల్మషం ఏంటి? ମଣ୍ଡଳୀରେ ଥିବା କଳୁଷିତ କଣ? ఒక కల్మషం ఉన్నది, ଗୋଟେ କଳୁଷିତ ଅଛି, దుర్బోధల కల్మషము, ଭଣ୍ଡ ଶିକ୍ଷା ଗୁଡ଼ିକ, పులిపిండి. ଆଉ ଯୋଉଟା ଖମିର ଚୁନା, పులిపిండిని తీసి పారవేయమన్నాడు పౌలు. ଖମିର ଚୁନାକୁ କାଢି ଫିଙ୍ଗି ଦିଅ ବୋଲି ପାଉଲ କହୁଛନ୍ତି। అసత్యమనే పులిపిండిని తీసేయమన్నాడు. ଅସତ୍ୟ ରୂପକ ସେଇ ଖମିରମୟ ଚୁନାକୁ କାଢି ଦିଅ। అసత్య బోధలు అనేవి సంఘము నిండా నిండిపోయినాయి. ଅସତ୍ୟ ରୂପକ ଶିକ୍ଷା ଗୁଡ଼ିକ ମଣ୍ଡଳୀରେ ପୁରା ପୂର୍ଣ୍ଣ అవి ହେଇଛି, దేవునికి అసహ్యమైనవి. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଘୃଣାଯୋଗ୍ୟ। మొదటి కొరింథీ 5వ అధ్యాయం, ପ୍ରଥମ କରନ୍ତି 5 ପର୍ବ, మొదటి కొరింథీ 5వ అధ్యాయము ପ୍ରଥମ କରନ୍ତି 5 ପର୍ବ 8వ వచనం, 8 ପଦ, పాతదైన పులిపిండితో నైనను ପୁରାତନ ସେଇ ଖମିରମୟ ଚୁନାରେ దుర్మార్గతయు దుష్టత్వమును అనే పులిపిండితో నైనను కాకుండా ଆଉ ଦୁଷ୍ଟତାର କୁକର୍ମ ରୂପେ ଖମିରମୟରେ ନ କରି నిష్కాపట్యమును సత్యమును అనే పులియని రొట్టెతో పండుగ ఆచరించ. ସରଳତା ସତ୍ୟ ରୂପକ ଖମିର ଶୂନ୍ୟ ରଟି ରୂପ ପର୍ବ ପାଳନ କରୁ। ఇక్కడ 3 రకాల పులిపిండి ఉన్నది. ଏଠି 3 ପ୍ରକାର ଖମିରତା ରହିଛି। పాత స్వభావం ఒక పులిపిండి, ପୁରାତନ ସ୍ୱଭାବର ଖମିର, దుర్మార్గత దుష్టత్వం ఒక పులిపిండి, ଦୁଷ୍ଟତା କୁକର୍ମ ରୂପକ ଖମିର, తర్వాత ତାପରେ అసత్యం ఒక పులిపిండి. ଅସତ୍ୟ ଗୋଟେ ଖମିର। ఎందుకు, କାହିଁକି, ఎలా చెబుతున్నాను? କେମିତି କହୁଛି? సత్యం అనే పులియని పిండి అన్నాడు. ଆଉ ସତ୍ୟ ରୂପକ ଖମିର ଶୂନ୍ୟ ରଟି, సత్యము పులియని పిండి అయితే ଆଉ ସତ୍ୟର ଯଦି ଖମିର ଶୂନ୍ୟ ଥିଲେ మరి పులిపిండి ఏది? ଆଉ ଖମିର କୋଉଟା? సత్యము పులియని పిండి అయితే పులిపిండి ఏది? ଆଉ సత్ୟ రూపକ ଖମିର ଶୂନ୍ୟ ହେଲେ କୋଉଟା ଖମିରମୟ? అసత్యమే. ଅସତ୍ୟ ଖମିରମୟ, అసత్యమే ఒక పులిపిండి. ଅସତ୍ୟ ହିଁ ଗୋଟେ ଖମିରମୟ। సంఘముగా మనం ମଣ୍ଡଳୀ ଭାବରେ ଆମେ ఈ 3 రకాల పులిపిండికి దూరంగా ଏଇ ఉండాలి. 3 ପ୍ରକାର ଖମିରମୟକୁ ଆମେ ଦୂର ରହିବା। ప్రాచీన స్వభావం అనే పులిపిండిని తొలగించుకోవాలి. ପୁରାତନ ସ୍ୱଭାବ ରୂପକ ଖମିରଟାକୁ ଦୂର କରିବା। పాపము అనే పులిపిండిని తొలగించుకోవాలి. ପାପ ରୂପକ ଖମିରଟାକୁ ଆମେ ଦୂର କରିବା। అబద్ధ బోధలనే పులిపిండి తొలగించుకోవాలి. ଆଉ ଭଣ୍ଡ ଶିକ୍ଷା ରୂପକ ସେଇ ଖମିରତାକୁ ଆମେ ଦୂର କରିବା। అబద్ధ బోధలు తొలగించాలంటే ଆଉ ସେଇ ଭଣ୍ଡ ଶିକ୍ଷାକୁ ଆମେ ଯଦି ଦୂର କରିବା ହେଲେ సిద్ధాంత పరిశోధన జరగాలి. ଆଉ ସିଦ୍ଧାନ୍ତର ଅନ୍ୱେଷଣ କରିବାକୁ ପଡିବ। లేఖన కాంతిలో ଆଉ ଆଲୋକର ବାକ୍ୟର ଆଲୋକରେ మన బోధలను పరీక్షించుకోవాలి. ଆମ ଶିକ୍ଷା ଗୁଡ଼ିକୁ ପରୀକ୍ଷା କରିବାର ଅଛି। తాత ముత్తాతలు చెప్పిన బోధలు అట్లా మొండిగా పట్టుకొని వేళ్లాడడం కాదు. ଅଜା ଜେଜେବାପା କହିବା ସେଇ ଶିକ୍ଷାକୁ ସେମିତି ଧରି ରହିବାକୁ ହବ ନାହିଁ। లేఖనం ఏమి చెప్పుచున్నది, ବାକ୍ୟ କଣ ଶିକ୍ଷା ଦଉଛି, మా తాత ఏం చెప్పాడు, మీ తాత ఏం చెప్పాడు అనేది మనకు అవసరం ମୋ లేదు. ଅଜା କଣ କହିଛନ୍ତି, ତମ ଅଜା କଣ କହିଛନ୍ତି ସେଟା ଆବଶ୍ୟକ ନାହିଁ। లేఖనం ఏమి చెప్పుచున్నది, ଶାସ୍ତ୍ର କଣ କହୁଛି, అపొస్తలులు ఏం చెప్పారు, ପ୍ରେରିତ ମାନେ କଣ କହିଲେ, ఆది కాలపు భక్తులు ఏం చెప్పారు, ଆଦି ପୁସ୍ତକର ଭକ୍ତ ମାନେ କଣ କହିଲେ, బైబిల్లో వాళ్ళు ఏం రాశారు, ବାଇବଲରେ ସେମାନେ କଣ ଲେଖିଲେ, ఎలా నడిచారు, କେମିତି ଚାଲିଲେ, దేన్ని నమ్మారు, କାହିଁରେ ବିଶ୍ୱାସ କଲେ, అదే మనం నమ్మాలి. ସେଥିରେ ଆମେ ବିଶ୍ୱାସ କରିବା। అప్పుడు మనలో నుండి పులిపిండి వెళ్ళిపోతుంది. ସେଥିରେ ଆମର ଖମିରତା ଶୁଷ୍କ ହେଇଯିବ। అప్పుడు మనం పరిశుద్ధమైన సంఘం అయిపోతాం. ସେତେବେଳେ ଆମେ ପବିତ୍ର ମଣ୍ଡଳୀ ହେଇଯିବା। దేవుడు నివసించడానికి వీలైన ଈଶ୍ୱରଙ୍କ ବାସଯୋଗ୍ୟ ଭାବରେ పరిశుద్ధ మందిరం అయిపోతాం. ପବିତ୍ର ମଣ୍ଡଳୀ ହେଇଯିବା। అలాంటి మందిరములో దేవుడు ସେଇ ପ୍ରକାର ମନ୍ଦିରରେ ପରମେଶ୍ୱର యుగ యుగములు నివసిస్తాడు. ଯୁଗ ଯୁଗ ବାସ କରିବେ। యుగ యుగములు ఆయన మనలో నివసించడానికే ଯୁଗ ଯୁଗ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେ ବାସ କରିବା ପାଇଁ మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ଆମକୁ ସେ ସ୍ୱର୍ଗକୁ ନେଇଯିବେ। త్వరగా ఆయన వస్తున్నాడు. ଶୀଘ୍ର ସେ ଆସୁଛନ୍ତି। మనం పరలోకంలో ఉండడానికి ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ରହିବା ନିମନ୍ତେ ఆయన స్థలము సిద్ధపరచుచున్నాడు. ସେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି। పరలోకంలో ఒక స్థలం సిద్ధమవుతోంది. ସ୍ୱର୍ଗରେ ଗୋଟେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି। మరి అక్కడ ఉండటానికి మనం కూడా సిద్ధపడాలి. ସେଇଠି ରହିବା ପାଇଁ ଆମେ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ହବା। ఎలా సిద్ధపడాలి? କେମିତି ପ୍ରସ୍ତୁତ ହବା? వ్యక్తిగత పరిశుద్ధత, ବ୍ୟକ୍ତିଗତ ପବିତ୍ରତା, సామాజిక పరిశుద్ధత. ସାମାଜିକ ପବିତ୍ରତା, ఇది అత్యవసర సందేశం. ଏଇଟା ବହୁତ ମୁଖ୍ୟ ବାକ୍ୟ ଉପଦେଶ। దేవుణ్ణి అడిగాను నేను, ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ମାଗିଥିଲି, ప్రభా 2 బైబిల్ స్టడీస్ ପ୍ରଭୁ ఉన్నాయి, 2ଟି ବାଇବଲ ଷ୍ଟଡି ଅଛି, ఏం చెప్పాలి తండ్రి? କଣ କହିବାର ଅଛି ପିତା? నా నోట్లో ఒక మాట పెట్టు. ମୋ ମୁଖରେ ଗୋଟେ କଥା ଦିଅ। దేవుణ్ణి అడిగా, ପ୍ରଭୁଙ୍କୁ ପଚାରିଲି, దేవుడు ఒకటే చెప్పాడు, ପ୍ରଭୁ ଗୋଟିଏ କଥା କହିଲେ, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి అని చెప్పమన్నాడు. ମତେ ଗୋଟେ ପବିତ୍ର ସ୍ଥାନ ଆବଶ୍ୟକ ବୋଲି ପ୍ରଭୁ କହିଲେ। దేవుడు చెప్పమన్న మాట చెప్పాను. ପ୍ରଭୁ କହିବା କଥା ମୁଁ ଜଣେଇଲି। పోస్ట్ మ్యాన్ లాగా ఆయన ఇచ్చిన ఉత్తరం మీకు అందించాను. ପୋଷ୍ଟମ୍ୟାନ ପରି ସେ ଦେବା ବାର୍ତ୍ତା ମୁଁ ଦେଇଦେଲି।
ఈ ప్రసంగములో ఏమైనా గద్దింపు ఉంటే ଏଇ ବାକ୍ୟ ଉପଦେଶରେ କିଛି ଆପଣମାନଙ୍କୁ అది ଧମକ ଚମକ ଥିଲେ మీతో పాటు నాకు కూడా చెందుతుంది. ଆପଣଙ୍କ ସହିତ ମତେ ମଧ୍ୟ ఏదైనా ఖండించడం ఉంటే କିଛି ଯଦି କାଟିବାଟା ଥିଲେ అది నాకు కూడా చెందుతుంది. ତାହା ମତେ ମଧ୍ୟ ହବ. మాట్లాడిన వాడు దేవుడు, ଆଉ କଥାକାରୀ ହଉଛନ୍ତି ପରମେଶ୍ୱର. లోబడవలసిన బాధ్యత మనది. ବସିବୁ ତା ଆମ୍ଭେ, లేకపోతే నిత్యత్వం అంతా నష్టపోతాం. ନହେଲେ ଅନନ୍ତ ଜୀବନକୁ ହରେଇବା. దేవుని సంఘమా ఇది దేవుని వాక్కు. ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ ଏଇଟା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ଆଉ କର୍ଣ୍ଣ ଯାହାର ଅଛି ଆତ୍ମା ଯାହା ସହିତ ମଣ୍ଡଳୀ ସହିତ କଥା କହୁଛି ଶ୍ରବଣକାରୀ ଶ୍ରବଣ କରୁ. తదాస్తు ప్రార్థన చేసుకుందాం. ଆଉ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା